హాయ్ గైస్ మీరు చూసుకుంటే కనుక నేను ప్రీవియస్గా వచ్చేసి జేఎన్టీయూకి ఓడి అనేది ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి అని చెప్పి ఒక ప్రాసెస్ చూపిస్తూ ఒక వీడియో అయితే చేశాను అనమాట. సో దట్ ఆ వీడియోకి అయితే మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. చాలా మంది పర్ఫెక్ట్గా స్టెప్స్ అన్ని ఫాలో అవుతూ ఓడి అనేది సక్సెస్ఫుల్గా అప్లై చేయడం అనేది జరిగింది. బట్ కొంతమందికి ఏం జరిగిందంటే వాళ్ళు కంగారులో కానీ ఆర్ఎల్స్ వాళ్ళన్నీ కరెక్ట్గా చేసినా సరే వాళ్ళకి ఓడి అనేది సక్సెస్ఫుల్గా అప్లై అనేది అవ్వలేదు. డ్యూ టు సమ్ టెక్నికల్ గ్లిచెస్ అయినా ఉండొచ్చు, ఆర్ఎల్స్ వాళ్ళ తప్పు ఉండి కొన్ని అయితే ఓడి అనేది చాలా మందికి అప్లై అనేది ప్రాపర్గా అవ్వలేదు. సో దట్ వాళ్ళు వచ్చేసి నన్ను కమెంట్స్లో అడుగుతున్నారు, అన్న ఈ మిస్టేక్ చేశాను, ఆ మిస్టేక్ చేశాను, ఇది ఎలా సాల్వ్ చేయాలి, అది ఎలా సాల్వ్ చేయాలి అనేది. నాకు వీలు కుదిరిన ప్రతిసారి అయితే నేను రిప్లై అయితే ఇస్తూ వచ్చాను వాళ్ళకి. బట్ ఇంకా రిపీటెడ్ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి అనమాట. అంటే అడిగిన క్వశ్చనే మళ్ళీ అడుగుతాం, అలా అయితే అవుతుంది. సో దట్ వీళ్ళందరికీ ఒక క్లారిటీ ఇచ్చేద్దామే. కామన్గా వచ్చే టెక్నికల్ ఇష్యూస్ అండ్ కామన్గా వాళ్ళు అడిగే ఫ్రీక్వెంట్లీ ఆస్కింగ్ క్వశ్చన్స్ నేను ఈ వీడియోలో అయితే మెన్షన్ చేసి మీకు చెప్తాను అనమాట. సో దట్ ఏ ప్రాబ్లమ్కి ఏ సొల్యూషన్ అనేది నేను ఇక్కడ క్లియర్గా అయితే చెప్తాను. బట్ మీరు చూసుకుంటే కనుక నేను ఈ ప్రాబ్లమ్కి ఈ సొల్యూషన్ అని చెప్పి 2026లో వీడియో అయితే చేస్తున్నాను కదా. మేబీ 2027లో ఆర్ 2028లో కనుక మీరు నా ఈ వీడియో చూస్తే కనుక మేబీ ఆర్ మే నాట్ ఈ ప్రాసెస్ అనేది చేంజ్ అయ్యి ఉండొచ్చు. ఓకేనా? సో దట్ మీరు ఏం చేస్తారంటే నేను చెప్పిన ప్రాసెస్ అనేది ఫాలో అవ్వండి. రిజల్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఎప్పుడు ఈ 2-3 ఇయర్స్లో మీరు 4-5 ఇయర్స్ తర్వాత నా ఈ వీడియో చూస్తే కనుక మేబీ ఈ ప్రాసెస్ అనేది వర్క్ అవ్వచ్చు, వర్క్ అవ్వకపోవచ్చు. నేను చెప్పలేను, ఎందుకంటే జేఎన్టీయూకే వాళ్ళు ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్కి సంబంధించిన ప్రాసెస్ అనేది చేంజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కదా. సో దట్ ఓకే, మరి ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి మనం 1 by 1 అయితే మన ఇష్యూస్ అండ్ ఫ్రీక్వెంట్లీ ఆస్కింగ్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఫస్ట్ మీరు చూసుకుంటే కనుక పేమెంట్ అనేది కట్ అయింది మాకు. బట్ నాకు చూస్తే కనుక స్టేటస్ అనేది పెండింగ్ చూపిస్తుంది. మా దాంట్లో పేమెంట్ అవ్వలేనట్టు చూపిస్తుంది. నా డబ్బులు అయితే నా అకౌంట్ నుంచి కట్ అయిపోయినాయి, ఏం చేయాలన్నా అని చెప్పి చాలా మంది అయితే కొంచెం నాకు కమెంట్స్లో అయితే మెన్షన్ చేశారు. కుదిరితే నేను కమెంట్స్ అనేవి మీకు స్క్రీన్ మీద అయితే వేస్తాను. ఓకేనా? అండ్ దెన్ మీరు చూసుకుంటే కనుక పేమెంట్ అనేది మీరు ఏదైతే చేసుంటారో దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్ని ఫోన్లో స్క్రీన్ షాట్ అనేది తీసుకుని పెట్టుకోండి గైస్. ఓకేనా? ఆ స్క్రీన్ షాట్ తీసుకున్న పేమెంట్ సెక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఒక A4 షీట్లో ప్రింట్ అనేది తీయించండి. ఓకేనా? జిరాక్స్ అనేది తీయించండి. తీయించిన తర్వాత దాని మీద ఏమేమి రాస్తారంటే మీ ఫుల్ నేమ్ రాయండి, అండ్ మీ రోల్ నెంబర్ ఏదైతే ఉందో అది రాయండి, అండ్ మొబైల్ నెంబర్, అండ్ సర్టిఫికేట్ టైప్ వచ్చేసి ఒరిజినల్ డిగ్రీ అని చెప్పి పెట్టండి. ఎందుకు ఒరిజినల్ డిగ్రీ అంటే మనకి మైగ్రేషన్ సర్టిఫికేట్ కూడా ఉంది కదా, అలా కాదు. మనం వచ్చేసి ఇప్పుడు ఓడి గురించి మాట్లాడుతాం కాబట్టి సర్టిఫికేట్ టైప్ అనేది ఒరిజినల్ అని చెప్పి పెన్తో రాయండి. అంటే ఈమెయిల్ ఐడి కూడా అక్కడ మెన్షన్ చేయండి. ఓకేనా గైస్? మెన్షన్ చేసిన తర్వాత A4 షీట్ని అయితే ఒక లెటర్ ఎన్వలప్లో పెట్టి నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను కదా, ఈ అడ్రస్కి అయితే పోస్ట్ చేయండి గైస్. మీరు అర్థమవుతుందా? పోస్ట్ చేస్తే కనుక జేఎన్టీయూకే వాళ్ళు మీ లెటర్ అనేది చదివి దాన్ని వెరిఫై చేసి వాళ్ళు కాల్ బ్యాక్ చేస్తారు మీకు. లేదంటే కనుక వాళ్ళు మీరు మెయిల్ ఐడి ఇచ్చారు కదా, మెయిల్ ద్వారా అయినా కాంటాక్ట్ అవుతారు. ఓకేనా? మేబీ నేను ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్న అడ్రస్ అనేది చేంజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే డిస్క్రిప్షన్లో నేను మీకు అడ్రస్ అనేది మెన్షన్ చేస్తాను. ఆ అడ్రస్కి అనేది పోస్ట్ చేయండి. బెటర్ కదా. నేను ఇప్పుడు స్క్రీన్ మీద ఒక అడ్రస్ వేస్తాను. మేబీ ఇన్ ఫ్యూచర్ అడ్రస్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది. నాకు వీడియోలో అడ్రస్ చేంజ్ చేసే స్కోప్ ఉండదు కాబట్టి నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను మీకు అడ్రస్. దానికైతే మీరు మెయిల్ చేయడానికి అయితే ట్రై చేయండి. పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి ఆ లెటర్ని. రైట్? ఇది మనకు వచ్చేసి పేమెంట్కి సంబంధించిన ఇష్యూ అనమాట. మీరు చూసుకుంటే కనుక ఒకసారి పేమెంట్ చేసిన తర్వాత ఫస్ట్ మీరు 1 or 2 weeks వెయిట్ చేయండి. ఓకేనా? స్టేటస్ పెండింగ్ నుంచి కంప్లీటెడ్గా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఈవెన్ దో 1 week 10 days తర్వాత కూడా మీకు స్టిల్ స్టేటస్ పెండింగ్ చూపిస్తుంది అంటే అప్పుడు నేను చెప్పిన ఈ ప్రాసెస్ అనేది ఫాలో అప్ అనేది అవ్వండి గైస్. రైట్? నెక్స్ట్ ఒకసారి ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. ఒకసారి పేమెంట్ చేసిన తర్వాత ఒకసారి మీకు అమౌంట్ అనేది కట్ అయిపోయిన తర్వాత మళ్ళీ పేమెంట్ అనేది చేయొద్దు. మీరు చేసిన అమౌంట్ అనేది రిటర్న్ అయితే ఇవ్వరు వాళ్ళు. ఓకేనా గైస్? సో దట్ మీరు ఏం చేస్తారంటే ఒక సింగిల్ టైం పేమెంట్ చేయండి. స్టేటస్ కంప్లీట్ అయిపోతుంది ఆల్మోస్ట్ అందరికీ. ఎవరో ఒకళ్ళిద్దరికి అవ్వదు. ఆ అవ్వని వాళ్ళు ఈ ప్రాసెస్ అనేది ఫాలో అప్ అయితే చేసుకోండి గైస్. ఓకేనా? రైట్. మీరు చూసుకుంటే కనుక నెక్స్ట్ క్వశ్చన్ నన్ను అడిగింది ఏంటంటే, అన్న నేను నార్మల్ మోడ్లో అప్లై చేస్తే నాకు ఎప్పటికి వస్తుంది ఓడి, అండ్ తత్కాల్ మోడ్లో అప్లై చేస్తే నాకు ఎప్పటికి వస్తుంది ఓడి అని చెప్పి అడిగారు. మీరు చూసుకుంటే నార్మల్ మోడ్లో అప్లై చేసుకుంటే కనుక నియర్లీ 45 days నుంచి 6 months దాకా టైం పట్టచ్చు. నాకు అర్జెంట్ లేదు, ఓడి ఇప్పటికొస్తే అప్పటికి రాని మెల్లగా అని చెప్పి అప్లై చేసుకునే వాళ్ళు అయితే నార్మల్ మోడ్లో అయితే అప్లై చేసుకోండి. ఓకేనా? లేదన్నా నాకు ఇమీడియట్గా కావాలి అన్న కొంచెం కంగారు పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు వచ్చేసి తత్కాల్ మోడ్లో అయితే అప్లై చేసుకోండి. మీరు తత్కాల్లో అప్లై చేసుకుంటే 1 or 2 daysలో వచ్చే ఛాన్స్ అయితే ఉంది, రాదని నేను అనట్లేదు. బట్ మినిమం ఒక 1 week టైం పడుతుంది అన్నది మైండ్ సెట్లో పెట్టుకుని అయితే మీరు తత్కాల్ మోడ్ అనేది అప్లై చేసుకోండి గైస్. ఓకేనా? అండ్ ఆల్సో నేను మీకు ఇచ్చే టిప్ ఏంటంటే
మీరు తత్కాల్ మోడ్ అప్లై చేసుకుంటే గనక వీక్ డేస్‌లో అప్లై చేయండి. లైక్ మండే, ట్యూస్‌డే అలాగా. వీకెండ్స్‌లో అప్లై చేయొద్దు. లైక్ సాటర్‌డే గాని, సండే గాని నాన్ వర్కింగ్ డేస్‌లో అప్లై చేయకుండా వీక్ డేస్‌లో అప్లై చేస్తే గనక మండే, ట్యూస్‌డే ఆ టైంలో మీకు త్వరగా తత్కాల్ మోడ్‌లో మనకి ఓడీ అనేది వచ్చే ఛాన్స్ అయితే ఉంది గైస్. రైట్? నెక్స్ట్ చూసుకుంటే కొంతమంది స్టూడెంట్స్‌కి అసలు పీసీ అంటే ఏంటో తెలియట్లేదు. అండ్ సీఎంఎం అంటే ఏంటో కూడా తెలియట్లేదు గైస్. గైస్ మీరు ఎప్పుడైతే మీ యొక్క బీటెక్ గాని, డిగ్రీ గాని ఏదైతే అయితే పాస్ అవుతారో, పాస్ అయిన తర్వాత మీ కాలేజ్ నుంచి పీసీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేది ఒకటి ఇస్తారు గైస్. మీరు అన్నీ పాస్ అయిపోయారు అని చెప్పి ఒక టెంపరరీ ఒక ఒరిజినల్ డిగ్రీ లాంటిది. మీరు ఏదైనా జాబ్స్‌కెళ్ళినా లేదంటే ఇంకొక సంథింగ్ లైక్ ఎంటెక్‌లో జాయిన్ అవుతున్నా సరే ఈ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేది అడుగుతారు. ఎందుకంటే ఓడీ రావడానికి కొంత టైం పడుతుంది కాబట్టి టెంపరరీగా ఈ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేది నువ్వు సబ్మిట్ చేసి జాయిన్ అవ్వచ్చనమాట. ఈ ప్రొవిజనల్ సర్టిఫికేట్ నాకు ఎక్కడ దొరుకుతుందన్న, ఈ సీఎంఎం అంటే ఏంటి అంటే, ఈ సీఎంఎం వచ్చేసి నథింగ్ బట్ నీ మొత్తం అన్ని సెమిస్టర్స్‌లోనూ నువ్వు ఏమేం సబ్జెక్ట్స్‌కి ఎంత గ్రేడ్ వచ్చింది లైక్ ప్రోగ్రెస్ రిపోర్ట్ లాంటిది. ఓకేనా? ఈ ప్రొవిజనల్ సర్టిఫికేట్, ఈ సీఎంఎం వచ్చేసి మీ కాలేజీలోకి వెళ్లి నువ్వు తీసుకోవడం అయితే జరుగుతుందనమాట. సో దట్ వాళ్ళెప్పుడు ఇస్తారు ఈ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అండ్ సీఎంఎం అంటే, మీరు చూసుకుంటే గనక మీరు ఫీజ్ డ్యూ అనేది క్లియర్ చేసేసి ఉండాలి. అంటే వాళ్ళకి ఇవ్వాల్సిన ఫీజ్ ఏదైతే ఉంటుందో కాలేజ్‌లో కట్టాల్సిన ఫీజు అది మీరు క్లియర్ చేసేసిన తర్వాత అన్ని సబ్జెక్టులు పాస్ అయిపోయి ఉంటే గనక అప్పుడు మీకు ఈ పీసీ అండ్ సీఎంఎం అనేది వాళ్ళు ఇస్తారనమాట. ఓకేనా గైస్? ఇప్పుడు అర్థమైందా పీసీ అంటే ఏంటి? సీఎంఎం అంటే ఏంటనేది? రైట్. నెక్స్ట్ మీరు చూసుకుంటే కొంతమందికి ఏం జరుగుతుందంటే వాళ్ళు పీసీ అండ్ సీఎంఎం అనేది కాలేజ్ నుంచి కలెక్ట్ చేసేసుకుంటున్నారు. ఓకేనా? కలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఓడీకి అప్లై చేసుకుందాం అని చెప్పి వస్తే ఏం జరుగుతుందంటే ఆన్‌లైన్‌లో పీసీ గాని, సీఎంఎం గాని మీరు ఇంకా కాలేజ్ నుంచి తీసుకోలేదు అని చెప్పి నోటిఫికేషన్ వచ్చి మిమ్మల్ని ఓడీ ప్రాసెస్ అప్లై చేయనివ్వకుండా ఆపుతుందనమాట. ఓకేనా? అలాంటప్పుడు మీరేం చేయాలంటే మీరు మీ కాలేజ్‌కి వెళ్ళి మీరు పీసీ తీసుకున్నది సీఎంఎం ఆల్రెడీ మీరు కాలేజ్ నుంచి తీసేసుకున్నారు. కాకపోతే మీరు తీసుకున్నట్టు ఆ రికార్డ్స్ అనేవి వాళ్ళు కాలేజ్ సైడ్ నుంచి అప్డేట్ చేయాలి గైస్. మీకు అర్థమవుతుందా నేను చెప్పింది? సో, మీ కాలేజ్‌లో ఎగ్జామినేషన్ సెల్‌ని కాంటాక్ట్ అయ్యి ఇలా నేను పీసీ అండ్ సీఎంఎం తీసేసుకున్నాను మీ దగ్గర. నేను ఓడీకి అప్లై చేసుకుందామంటే వెళ్లి చూస్తే నాకేమో ఇంకా పీసీ, సీఎంఎం తీసుకోలేదని వస్తుంది. మీరు అప్డేట్ చేయండి నా రికార్డ్ అని చెప్పి మీరు వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటే మీ కాలేజ్ వాళ్ళు యాస్ ఫాస్ట్ యాస్ పాసిబుల్ వాళ్ళు మీ రికార్డ్ అనేది అప్డేట్ చేస్తారు. వితిన్ 2 ఆర్ 3 డేస్‌లో మళ్ళీ మీకేం జరుగుతుందంటే మీరు అప్లోడ్ చేసుకోవడానికి మీకు స్కోప్ అనేది ఓపెన్ అయిపోతుంది. అర్థమైందా గైస్? రైట్. నెక్స్ట్ చూసుకుంటే గనక చాలా మంది ఫేస్ చేసే మెయిన్ ప్రాబ్లమ్ రిజిస్ట్రేషన్ ప్రాబ్లమ్ అండ్ లాగిన్ ఇష్యూస్. ఈ 2 చాలా మంది మెయిన్‌గా ఫేస్ చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే కంగారుగా రిజిస్ట్రేషన్ అనేది చేసేసుకుంటారు. అంటే లైక్ నథింగ్ బట్ అకౌంట్ అనేది క్రియేట్ చేసేసుకుంటారు. క్రియేట్ చేసుకున్నప్పుడు ఒక మెయిల్ ఇస్తారు. లేదంటే పాస్వర్డ్ మర్చిపోతారు. ఇవన్నీ కరెక్ట్ కాదు గైస్. మీరు ఒక రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అన్నప్పుడు మీరు రెగ్యులర్‌గా యూజ్ చేసుకునే మెయిల్ అనేది ఇవ్వాలి. అండ్ ఒక గుర్తుపెట్టుకోగలిగే పాస్వర్డ్ అనేది అక్కడ మెన్షన్ చేయాలి. ఇన్ కేస్ మీకు పాస్వర్డ్ గుర్తులేదు అంటే ఎక్కడైనా రాసి పెట్టుకోండి గైస్. ఎందుకంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌లో ఈ 2 చాలా మ్యాండేటరీ. అండ్ ఆల్సో లాగిన్ ఇష్యూస్. లాగిన్ అవుతున్నప్పుడు నువ్వు పాస్వర్డ్ కరెక్ట్‌గా కొట్టవు. లాగిన్ ఎందుకు అవుతది? లేదంటే మెయిల్ కరెక్ట్‌గా కొట్టవు. లాగిన్ అవ్వదు కదా! సో దట్ ఈవెన్ దో నువ్వు మెయిల్ ఐడీ కరెక్ట్‌గా కొట్టి, పాస్వర్డ్ కరెక్ట్‌గా కొట్టి లాగిన్ అవ్వట్లేదు అంటే మేబీ సర్వర్ ఇష్యూస్ అయ్యి ఉండొచ్చు. 1 ఆర్ 2 డేస్‌లో మళ్ళీ ట్రై చేస్తే అయిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకేనా? బట్ అన్నీ చేశానన్నా అయినా అవ్వట్లేదు అంటే గనక నేను పర్సనల్‌గా ఫేస్ చేశాను ఈ ప్రాబ్లమ్. సో దట్ నేనేం చేశానంటే మొత్తం నా బ్రౌజర్‌లో ఉన్న ట్యాబ్స్ అన్నీ క్లోజ్ చేసేసి హిస్టరీ అనేది క్లియర్ చేసి క్యాచీ అనేది క్లియర్ చేశాను. క్లియర్ చేసిన తర్వాత ఒకసారి బ్రౌజర్ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసి లాగిన్ అయ్యాను. సో దట్ అప్పుడు నాకు ఆ ప్రాబ్లమ్ అనేది సార్ట్ ఔట్ అయిపోయింది. ఓకేనా గైస్? రైట్. నెక్స్ట్ ఇష్యూ చూసుకుంటే గనక ఫర్గెట్ పాస్వర్డ్ నాట్ వర్కింగ్. మీరు చూసుకుంటే ఇందాకడ చెప్పినట్టే పాస్వర్డ్ పెడతారు, మర్చిపోతారు. లాగిన్ అవ్వడానికి ఉండదు. అండ్ ఫర్గెట్ నొక్కితే ఫర్గెట్ కూడా పనిచేయదు. రైట్. అప్పుడు ఏం చేయాలి అంటే గనక మీరు జేఎన్‌టీయూకి హెల్ప్ డెస్క్ నంబర్‌కి ఖచ్చితంగా కాల్ చేసి మీరు రిక్వెస్ట్ చేసుకోవాలి వాళ్ళని. నా లాగిన్ క్రెడెన్షియల్స్ ఇవ్వండి అని చెప్పి. అంతే తప్ప వేరే దారే లేదు మనకి. ప్రస్తుతానికైతే ఇదొక సొల్యూషనే ఉంది. మీరు ఆ హెల్ప్ డెస్క్ నెంబర్ కావాలంటే గనక నేను డిస్క్రిప్షన్‌లో అయితే మెన్షన్ చేస్తాను. ఇఫ్ పాసిబుల్ నేనైతే స్క్రీన్ మీద వేయడానికైతే ట్రై చేస్తాను గైస్. సో 1 సెకండ్ ఆగి కొంచెం నా వీడియోకి అనేది లైక్ చేయండి గైస్. సో దట్ మీలాంటి చాలా మంది ఎవరైతే ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి రీచ్ అవుట్ అయితే అవుతుంది నా వీడియో. సో దట్ ఒక్కసారి వీడియో అనేది పాస్ చేసి కింద లైక్ బటన్ అనేది హిట్ చేయండి గైస్. థ్యాంక్ యూ. ఐ హోప్ మీరు లైక్ బటన్ అనేది హిట్ చేశారని అనుకుంటున్నాను. నెక్స్ట్ మీరు చూసుకుంటే డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తున్నప్పుడు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. చాలా మంది కామన్‌గా చేసే మిస్టేక్ ఏంటంటే నేను ప్రీవియస్‌గా చెప్పాను కదా వీడియో చేశానని చెప్పి. ఆ వీడియోలో ఈ డాక్యుమెంటే అప్లోడ్ చేయండి, ఈ సైజ్‌లో అప్లోడ్ చేయండి, ఈ ఫార్మాట్‌లో అప్లోడ్ చేయండి అని క్లియర్‌గా మెన్షన్ చేశాను.
అవి ఏం పట్టించుకోరు మన వాళ్ళు. ఓకేనా. డాక్యుమెంట్ సైజ్ పట్టించుకోరు. లైక్ ఫార్మాట్ పట్టించుకోరు. ఏం పట్టించుకోరు. క్లారిటీగా స్కాన్ చేయరు వాటిని. ఇవేమీ చేయకుండా అప్లోడ్ చేస్తారు. సో దట్ ఇష్యూస్ రాకుండా ఎందుకుంటాయి? నేను చెప్పిన ఫార్మాట్, నేను చెప్పిన ఫైల్ సైజ్ అన్నీ మీరు ప్రాపర్‌గా ఫాలో అప్ చేసి అప్లోడ్ చేసుకోవాలి ఆన్‌లైన్‌లో. అండ్ ఆల్సో మీరు చూసుకుంటే మీరు అప్లోడ్ చేసే డాక్యుమెంట్స్‌లో నేమ్, రోల్ నంబరు, సర్టిఫికేట్ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా ఒకసారి వెరిఫై చేసి అప్పుడు అప్లోడ్ చేయండి. అర్థమవుతుందా గైస్ మీకు? అప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రావన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే లాస్ట్ స్టెప్ అన్నీ చేసేసామన్నా అయినా లాస్ట్ స్టెప్ పెండింగ్ చూపిస్తుంది అన్నప్పుడు ఏం చేయాలంటే సింపుల్ గైస్, నేను ప్రీవియస్‌గా చెప్పినట్టు అన్ని ట్యాబ్స్ క్లోజ్ చేసి మళ్ళీ లాగిన్ అవ్వండి. ఆర్ఎల్స్ జస్ట్ ఒకసారి లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వండి. దెన్ మీకు లాస్ట్ స్టెప్ కూడా ఫినిష్ అయిపోతుంది. నేను ఈ ఇష్యూ అనేది ఫేస్ చేశాను. అన్ని స్టెప్స్ పేమెంట్స్ అన్నీ చేసేస్తాను. కానీ లాస్ట్ స్టెప్ ఇంకా పెండింగ్ చూపిస్తూ ఉంటది. రిఫ్రెష్ చేసినా అవ్వదనమాట. అప్పుడు ఏం చేయాలంటే లాగౌట్ అయ్యి లాగిన్ అయితే గనక ఈ ఇష్యూ అనేది సాల్వ్ అయిపోతుంది. నెక్స్ట్ లాస్ట్ డేట్ ఏమైనా ఉందా ఓడీ అప్లై చేసుకోవడానికి? అంటే ప్రెజెంట్ అయితే లాస్ట్ డేట్ అంటూ ఏం లేదు గైస్ ఓడీ అప్లై చేసుకోవడానికి. అండ్ ఫీజ్ ఏమైనా ఉందా? లేట్ ఫీజ్. యెస్ గైస్, వాళ్ళు చెప్పిన డేట్ అనేది ప్రెజెంట్ అయితే అయిపోయింది. సో దట్ లేట్ ఫీజ్ ఎంత అంటే 500 రూపీస్ అయితే ఎవ్రీ ఇయర్ లేట్ ఫీజ్ అనేది పడుతుంది. నువ్వు జనరల్‌గా ఓడీ అప్లై చేసుకుంటే 2000 రూపీస్ అయితే అవుతుంది గైస్ మీకు. కొన్ని కాలేజెస్‌కి అయితే 4000, 3500 అలా అయితే చూపిస్తుంది. ఓకేనా. మీరు చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నా కాలేజ్ చూసుకుంటే నాకు 2000 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం అయితే జరిగింది. మా ఫ్రెండ్స్ అయితే లాస్ట్ డేట్ దాటేసిన తర్వాత అప్లోడ్ చేయడానికి అప్లై చేయడానికి ట్రై చేశారు. వాళ్ళకి ఒక 500 రూపీస్ ఫైన్ అనేది ఎక్స్ట్రా పడిందనమాట. వాళ్ళు అలానే లేట్ చేస్తూ ఇంకో ఇయర్ లేట్ చేశారనుకోండి, ఇంకో 500 రూపీస్ ఫైన్ అనేది పడుతుంది. అంతే తప్ప లాస్ట్ డేట్ అంటూ ఏం లేదు. బట్ లేట్ ఫీజ్ అనేది అయితే ఉంది. 500 రూపీస్ పర్ ఇయర్. నెక్స్ట్ మీరు చూసుకుంటే చాలామంది ఆన్‌లైన్ ప్రాసెస్ కాదు, నాకు ఆఫ్‌లైన్‌లో నేను జేఎన్‌టీయూకే వెళ్ళి డైరెక్ట్‌గా ఓడీ తీసుకోవచ్చా అంటే అలా లేదు గైస్. వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ నువ్వు ఆన్‌లైన్ ద్వారాగా అప్లై చెయ్యి ఓడీ అనేది. ఆన్‌లైన్‌లో అప్లై చేసిన తర్వాత అప్పుడు నువ్వు ఇమ్మీడియేట్ అర్జెంట్ అయితే గనుక తత్కాల్‌లో అప్లోడ్ చేసి నీకు ఇమ్మీడియేట్‌గా ఓడీ కావాలి అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి యూనివర్సిటీకెళ్ళి జేఎన్‌టీయూకే కాకినాడ యూనివర్సిటీకి వెళ్ళి నువ్వు రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళు ఫ్రీగా ఉండుంటే గనుక మేబీ నీకు ఓడీ అనేది ఇస్తారు గైస్. అంతే తప్ప నువ్వు డైరెక్ట్‌గా యూనివర్సిటీకి వెళ్ళిపోయి ఓడీ కావాలి నాకు అంటే ఎవరు, నువ్వు ఆన్‌లైన్‌లో ముందు అప్లై చేసుకున్న తర్వాతే వెళ్ళాలి. ఓకేనా గైస్, ఇదైతే క్లియర్ కదా. నెక్స్ట్ చూసుకుంటే చాలా మందికి రిజిస్టర్ ప్రాబ్లమ్ అనేది వస్తుంది. అంటే లైక్ వాళ్ళు ఎప్పుడో మేబీ రిజిస్టర్ అయిపోయి ఉండుండొచ్చు. లేదంటే స్టార్ట్ చేసి ప్రాసెస్ అనేది మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు. నెక్స్ట్ మళ్ళీ రిజిస్టర్ అవ్వడానికి ట్రై చేస్తారు. అలా కుదరదు గైస్. మీరు ఒకసారి రిజిస్టర్ అయ్యారు, ప్రాసెస్ స్టార్ట్ చేశారు అంటే ప్రాసెస్ అనేది కంటిన్యూ చేయాలి. మళ్ళీ రీలాగిన్ అయ్యి. అంతేగాని కొత్తగా మళ్ళీ రిజిస్టర్ అవుదామంటే ఉండదు. సో దట్ నువ్వేంటంటే యూజర్ ఐడీ, పాస్వర్డ్ అన్నీ గుర్తుపెట్టుకొని ఉంచుకోమని చెప్పాను కదా. ఉంచుకున్న తర్వాత లాగిన్ అయ్యి అప్పుడు ఏ ప్రాసెస్ ఎక్కడైతే ఆగిపోయావో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసే స్టెప్ దగ్గర ఆగిపోతే అక్కడ, పేమెంట్ దగ్గర అయితే పేమెంట్ దగ్గర ఎక్కడైతే నువ్వు ఆగావో అక్కడి నుంచి కంటిన్యూ అనేది చేయాలి తప్ప కొత్తగా రిజిస్టర్ అయ్యి మళ్ళీ ప్రాసెస్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తానంటే లేదు. ఓకేనా గైస్, అర్థమైందా? ఈవెన్ దో మీరు చూసుకుంటే మొత్తం అన్ని కరెక్ట్‌గా కొట్టాను అయినా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ప్రాపర్‌గా అవ్వట్లేదు అంటే గనుక నేను చెప్పినట్టు హెల్ప్ డెస్క్ నెంబర్ ఏదైతే ఉందో జేఎన్‌టీయూకే హెల్ప్ డెస్క్ నెంబర్ నేను స్క్రీన్ మీద వేస్తాను. అండ్ ఆల్సో కుదిరితే డిస్క్రిప్షన్‌లో కూడా పెడతానని చెప్పాను కదా. వాళ్ళకి కాల్ చేసి మీరు ప్రాబ్లమ్ అనేది సార్ట్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను చెప్పేది ఒకటే గైస్, మీరు చూసుకుంటే గనుక నేను ఓడీ ప్రాసెస్ వీడియో అయితే చేశాను. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. మీరు ప్రాసెస్ అనేది కంప్లీట్‌గా ఒకసారి చూసేయండి. ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఏ ఫార్మాట్‌లో కావాలి మొత్తం డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఎంత అవుద్ది ఏంటి మొత్తం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఫస్ట్ కంప్లీట్‌గా వీడియో చూసేసిన తర్వాత అప్పుడు నువ్వు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయి. నువ్వు పక్క వీడియో పెట్టుకుని ఒక పక్క ప్రాసెస్ చేసావనుకో కంగారులో తప్పు అనేది చేస్తావు. సో దట్ మళ్ళీ కరెక్షన్స్ చేయాలంటే చాలా టైం అనేది పెట్టేస్తుంది. జేఎన్‌టీయూకే వాళ్ళు అంత ఫాస్ట్‌గా ఏమి రెస్పాండ్ అవ్వరు. కొంత టైం అనేది వాళ్ళు తీసుకుంటారు. నీకు డిలే అయిపోతూ ఉంటుందన్నమాట. సో దట్ అప్లై చేసేటప్పుడే నువ్వు ప్రాపర్‌గా అప్లై చేయాలంటే ముందు నా వీడియో కంప్లీట్‌గా చూసిన తర్వాత స్టెప్ బై స్టెప్ మళ్ళీ అన్నీ రెడీ చేసుకున్న తర్వాత అప్పుడు నువ్వు అప్లై చేయడం అనేది స్టార్ట్ చేయి. అండ్ ఆల్సో చెప్పినట్టే ఒకసారి పేమెంట్ చేసిన తర్వాత మళ్ళీ పేమెంట్ అనేది చేయొద్దు. ఆ అమౌంట్ అనేది రిటర్న్ రావు. అండ్ నీ దగ్గర ల్యాప్‌టాప్ ఉంటే ప్రిఫర్ ల్యాప్‌టాప్. ఓకేనా. ఒక ల్యాప్‌టాప్ లేకపోతే మొబైల్‌లో చేయొచ్చు. ల్యాప్‌టాప్ ఉంటే గనుక ల్యాప్‌టాప్‌ని ప్రిఫర్ చేసి అప్లై చేయి. ఒరిజినల్ డిగ్రీ అనేది చాలా ఇంపార్టెంట్ కదా గైస్. మనం చూసుకుంటే 4 ఇయర్స్ కష్టపడి చదివిన బీటెక్ ఒక డిగ్రీలో మిస్టేక్స్ పెట్టి కరెక్ట్ కాదు కదా. సో దట్ కొంచెం బాధ్యతగా ఉండి కరెక్ట్‌గా అనేది అప్లై చేసుకోండి గైస్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు ఈ వీడియో యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే గనుక కింద లైక్ బటన్ అనేది హిట్ చేయండి.